గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు టీ మహేష్ సింగ్. నేను సెల్ఫ్ లో పార్ట్ టైం లో బిజినెస్ చేస్తున్నానండి. ఈ రోజులో బిజినెస్ ప్లాన్ చెప్పడానికి మా దగ్గరికి పెద్ద లీడర్ ఉంది. ఆయన నేను పిలుస్తానని గట్టిగా క్లాప్ చేయండి. విజయ్ భాను. Come on, Mr. Bhaji sir. Yes. Good morning, friends. Good morning. Vijay Bhanu. By profession I'm a software engineer. Part time in master business ఉంది. దాంతో పాటు నేను బిజినెస్ చేస్తున్నాను పార్ట్ టైం. సో బేసికల్లీ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మనం పార్ట్ టైం బిజినెస్ ఎందుకు చేయాలి, ఏం చేయాలి, అసలు కారణం ఎందుకు చేయాలి. మనం ఏదైనా పని చేస్తాం దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే మనకు హ్యాపీనెస్ ఉండాలి. రైట్ ఫ్రెండ్స్? హ్యాపీనెస్ అంటే మనం ఏదైనా పని చేస్తే ఫస్ట్ మనకు టైం ఉండాలి, టైంతో పాటు మనకు డబ్బులు ఉండాలి, డబ్బులు పాటు మనకు సెక్యూర్డ్ ఇన్కమ్ ఉండాలి. సెక్యూర్డ్ ఇన్కమ్ అంటే రేపు మనకి ఏమైనా ఆ ఇన్కమ్ అనేది మన ఫ్యామిలీకి వస్తుండాలి. సో అలాంటి బిజినెస్ మనం ఏదైనా చేసుకోవాలి. రైట్? మనతో పాటు టైం ఉండాలి, టైంతో పాటు మనకు సెక్యూరిటీ అనేది ఉండాలి. ఓకే, ఈ విషయం ఎలా అంటే టైం, మనీ ఇంకా సెక్యూరిటీ ప్రకారంగా నేను మాట్లాడతానండి. ఓకే, సో ఈ రోజు మనకు హ్యాపీనెస్ పరంగా మనకు డబ్బులు సంపాదించాలి అని అంటే మనకి మూడు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మనం ఏం చేస్తున్నాం, మనం ఒక జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం. రైట్? లీగల్లీ మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నాం, స్టూడెంట్స్ ఉన్నాం మనం. రైట్? సో చాలా మంది డిఫరెంట్ వర్గాల్లో వాళ్ళు ఏంటంటే లైఫ్ లో మూవ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. కానీ మనం జాబ్ పరంగా చూస్తే జాబ్ వచ్చేసి మనకు ఒక లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ మనకు మనీ అనేది లిమిటెడ్ ఉంది, టైం అనేది కూడా మన దగ్గర లిమిటెడ్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా మన దగ్గర ఉండదు. బిజినెస్ పరంగా చూస్తే స్మాల్ బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళు చిన్న బిజినెస్ వాళ్ళు డైలీ పొద్దు నుంచి సాయంత్రం షట్టర్ ఓపెన్ చేస్తారు, 8 to 10 hours పని చేస్తారు, దాని తర్వాత మళ్ళీ వస్తారు. అంటే నేను చెప్పింది ఏంటంటే టైం మనీ అండ్ సెక్యూరిటీ వీళ్ళు ముగ్గురికి ఎందుకు లేదు అని అంటే మనం ఏదైనా పని చేస్తే అది యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఈ రోజు నేను ఫస్ట్ పొద్దున్న లేసాను, జాబ్కి వెళ్ళాను, నా పని చేసుకున్నాను, మళ్ళీ నేను సాయంత్రం వచ్చాను. ఇలా నేను ఒక నెల చేస్తే నాకు ఒక శాలరీ వస్తుంది. రైట్? బిజినెస్ లో కూడా ఏంటి, మనం పొద్దున్న నిలుస్తాం, మనం షట్టర్ ఓపెన్ చేస్తాం, బిజినెస్ చేసుకుంటాం, సాయంత్రం ఉంటాం. ఏ రోజు ఒకవేళ నా హెల్త్ కానీ లేకపోతే ఏ విషయం కానీ ఒక పర్సన్ ఆ పని చేయకపోతే ఆయన పరిస్థితి ఏంటి? రైట్? అంటే చెప్పేది ఏంటంటే ఆ యాక్టివ్ ఇన్కమ్ అనేది జీరో అయిపోతుందండి ఆ టైంలో. అవునా కదా? ఇప్పుడు మొన్న రీసెంట్లీ కరోనా వచ్చింది, ఎంతో మంది జాబ్స్ వెళ్ళిపోయినాయి, చాలా మంది బిజినెస్ క్లోజ్ అయిపోయినాయి. ఇన్కమ్ ఎలా ఉండదండి? జీరో కదా? అంటే చెప్పేది ఏంటంటే మనము ఒకటే టైప్ ఆఫ్ ఇన్కమ్ ని మనం చాలా ఇదేమని ఇప్పుడు. కానీ మీకు ఒక ఆప్షన్ ఇస్తే దీంతో పాటు మీరు ఒక పార్ట్ టైం మీరు ఓన్ బిజినెస్ సెటప్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా? సో కొంచెం ఓపెన్ మైండ్ తో వినండి సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అనేది మనం వర్క్ చేస్తున్నాం. కానీ ఈ మూడు తెచ్చుకున్న వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లో వర్క్ చేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే వీళ్ళు పని ఒకసారి చేస్తారు, కంటిన్యూస్లీ పని చేస్తారు, కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత వీళ్ళు పని చేయకపోయినా కానీ ఆ డబ్బులు వస్తుంటది, వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ అంటే వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా ఆ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి పెరుగుతూ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసే విధానం ఏంటి, వాళ్ళు సక్సెస్ఫుల్ ఎలా ఉంటారు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? సో దాని గురించి మీరు కొంచెం ఓపెన్ మైండ్ తో వినండి సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చూసేది ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ మన కంపెనీ ఏం చూస్తుందంటే అసలు సక్సెస్ఫుల్ పీపుల్ బిజినెస్ ఎలా చేస్తున్నారో వాళ్ళకి మనకి హెల్ప్ చేయాలని ఎలా మనకు ఒక దారి చూపెట్టింది, ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసే దారి మనకి ఎలా చేసింది అంటే మన కంపెనీ పేరు వచ్చేసి ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో ఈ ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ ఏం చూసిందనంటే ఇదైతే చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనకు ఇవ్వాలని వచ్చింది. సో దీనికి కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జాబ్ లో ఏం చేస్తున్నారో మనం ఒక ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు టైం ఇంటూ క్వాలిఫికేషన్ ప్రకారంగా ఈ ఫార్ములా పరంగా మనకు డబ్బులు వస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను నా క్వాలిఫికేషన్ వచ్చి MBA, నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 10 years నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే కంపెనీకి వెళ్ళి నేను డైలీ 8 to 10 hours మీ దగ్గర పనిచేస్తాను.
నా ఇన్కమ్ నేను సెట్ చేసుకుంటాను, అప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి లెటర్స్ 40,000 to 50,000 వస్తున్నాం, రైట్? సో ఇదే విధంగా ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, ఆయనకున్న దీంతో ఆయన షాప్ ఓపెన్ చేసి ఆయన ఎక్స్పర్టీస్ ఉంటారు ఆ పనిలో, వాళ్ళ బిజినెస్ లో ఎక్స్పర్టీస్ ఉంటారు, వాళ్ళు కూడా 8 to 10 hours వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా లెటర్స్ 50,000 to 60,000 ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ, రైట్? ఇప్పుడు మనం సింగల్ ఉన్నప్పుడు ఈ ఇన్కమ్ చాలా బాగుంటుందండి, రైట్? దాని తర్వాత ఏమవుతుందంటే మనకు మ్యారేజ్ అవుతుంది, మన ఇన్కమ్స్ కూడా లెటర్స్ ఒక 40,000 వస్తుందంటే 20,000 ఇదైపోతుంది, డివైడ్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన పిల్లలు కూడా వస్తే ఆ ఇన్కమ్ ఫర్దర్ 10,000 అని డివైడ్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మన ఖర్చులు పెరిగేసరికి మన ఇన్కమ్ సోర్స్ అంత స్పీడ్లో పెరుగుతుందా, ఇది పెద్ద క్వశ్చన్. మరి దీని సొల్యూషన్ ఏంటి? అప్పుడు మనం ఏం చేస్తాం, సాధారణంగా కొంచెం ఇంకా ఎక్కువ గంటలు పనిచేద్దామని ట్రై చేస్తాం, కానీ లెటర్స్ ఇంకో ఎక్స్ట్రా 10,000 వస్తుంది, ఇంకా సంపాదించాలంటే మరి ఎట్లా? సో ఈ ప్రాబ్లమ్ ని ఒకే లైఫ్ కి గుర్తించి ఏం చేసిందంటే ఒక యూనిక్ బిజినెస్ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేయాలి, వేర్ ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళు బిజినెస్ చేయొచ్చు. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఓన్లీ 5% ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద వరల్డ్. నెక్స్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ 5% ఉంటారు, వాళ్ళు 90% ఆఫ్ ద ఇన్కమ్ వాళ్ళు సాధిస్తున్నారు. ఎలా? దాని మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ పేరు ఏంటంటే రిలయన్స్ అతను ఏం చేశాడు, చాలా సక్సెస్ఫుల్ పర్సన్, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏం చేస్తున్నాడంటే రిలయన్స్ అతను ఏం చేస్తున్నాడు, మనలాంటి జాబ్ వాళ్ళని తీసుకుంటున్నాడు. ఇన్కమ్ ఇస్ గోస్ టు టైమ్ ఇంటూ క్వాలిఫికేషన్ పరంగా నేను ఐటీ ఫీల్డ్ లో కాబట్టి నన్ను తీసుకుంటున్నారు, నా గంటలు తీసుకుంటున్నారు. ఇలా ఆయన ఏం చేస్తున్నాడంటే 1000 మందిని ఇలా బిజినెస్ లో తీసుకున్నాడు. సో 1000 మంది ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు 10 గంటలు పనిచేస్తున్నారు, నాలాంటి వాళ్ళు అందరు జాబ్ హోల్డర్స్, వాళ్ళని టైం కొనేసారు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 1000 మంది ప్రతి ఒక్కరు 10 గంటలు పనిచేస్తే ఎన్ని గంటలు పని జరుగుతుంది సార్? 10,000 అవర్స్ పర్ డే, అంటే 10,000 గంటలు ఒక రోజు పని జరుగుతుంది. అదే నేను ఇండివిజువల్లీ ఒక తల 2 చేయి 2 కాళ్ళతో వర్క్ చేస్తే ఎన్ని గంటలు? 8 నుంచి 10 గంటలు. సో ఈయన ఏం చేశారంటే గంటలు పే చేశారు. ఇప్పుడు డబ్బులు చూడండి, 1000 మంది ప్రతి ఒక్కరు ఒక 1000 రూపాయలు అంత ప్రాఫిట్ ఇస్తుండొచ్చు కదా. సో లెటర్స్ ఇప్పుడు మనం చూస్తే 10 లక్షలు ప్రతి రోజు ఇతను సంపాదిస్తున్నారు రిలయన్స్. నాట్ ఓన్లీ రిలయన్స్ అండి, టాటా, బిర్లా, వీళ్ళందరూ చేసే పనులు. కానీ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఇలాంటి బిజినెస్ మనం ఎలా చేయొచ్చు? వీళ్ళైతే లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రైట్? సో అక్కడే ఓకే లైఫ్ కేర్ వచ్చిందండి. ఓకే లైఫ్ కేర్ ఏం చెప్తుందంటే వాళ్ళ బిజినెస్ మోడల్ ని చూసారు, ఇది చాలా మంచిది, ఇది నార్త్ ఇండియాలో అయితే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, సౌత్ ఇండియాలో వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్, ఇది హైదరాబాద్ లో కూడా వచ్చేసి సికింద్రాబాద్, హైదరాబాద్ లో కూడా ఫర్దర్ వచ్చేసి ఒక పంజాబ్, ఇంకోటి హ్యాబిట్స్. సో ఇలా ఏంటంటే వీళ్ళు ఇలా నెట్వర్క్ పెద్ద నెట్వర్క్స్ ఫామ్ చేస్తున్నారు సార్ వీళ్ళు ఇలా. ఇప్పుడు ఈ 1000 మందిలో లెటర్స్ ఒక 10 అవుట్లెట్స్ పని చేయకపోతే ఏమైనా ఫరక్ పడుతుంది ఆయనకి? అంటే ఇన్కమ్ అనేది పర్మనెంట్ కదా, రేపు వీళ్ళ పేరెంట్స్ ఎవరికి లైఫ్ లో ఏమైనా అయితే బిజినెస్ నడుస్తుంది సార్. సో ఈ కాన్సెప్ట్ ని ఓకే లైఫ్ కేర్ వాళ్ళు చూసారు, ఇది చాలా మంచి బిజినెస్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు దీంట్లో చాలా సక్సెస్ఫుల్ ఉన్నారు. కానీ దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇలాంటి బిజినెస్ చేయాలంటే మన దగ్గర పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అది మన దగ్గర ఉందా? లేదు. సరే ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసాము, మనం ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు, ఏదైనా గ్యారెంటీ ఉందండి? సరే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ప్రాఫిట్ కూడా మీరు గెయిన్ చేస్తున్నారు. రేపు మీ పక్కన ఇంకోతను సేమ్ కాంపిటీటర్ వచ్చేస్తే మీరు అతన్ని క్లోజ్ చేయగలుగుతారా అనే షాప్? లేదు. సరే నెక్స్ట్ ఏమంటే మనం వెళ్ళాము మనీ సంపాదించడానికి, ఇక్కడ మన కాంపిటీషన్ ఏమిటి? స్ట్రెస్, టెన్షన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్,
సో ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ కి ఆప్ట్ చేయరు. 90% ఆఫ్ ద పీపుల్ ఆప్ట్ చేయరు. అది ఓకే లైఫ్ కేర్ గ్రహించిన తర్వాత ఏం చేస్తారంటే నేను ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను. ఓకే లైఫ్ కేర్ కంపెనీ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను. ఓకే, సో వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఏ బిజినెస్ చేయాలి? మనం టీవీ బిజినెస్ చేస్తే బాగుంటుందా, టూత్పేస్ట్ బిజినెస్ చేస్తే బాగుంటుంది సార్? టూత్పేస్ట్ బిజినెస్. ఎందుకు? కరోనాలో మనకు తెలిసింది టీవీ బిజినెస్ తెలిసిందా, టూత్పేస్ట్ బిజినెస్. అంటే ఏ బిజినెస్ అయినా చేస్తే దాంట్లో ప్రోడక్ట్స్ ఎలాంటివి ఉండాలంటే నిత్యావసరాలమైన ప్రోడక్ట్స్ ఉండాలి, డైలీ అమ్మబడే ప్రోడక్ట్స్. రైట్. ఇప్పుడు నేను టీవీ తీసుకోవడానికి ఒక షోరూమ్ వెళ్ళానండి, నేను ఇప్పుడు తీసుకుంటాను. మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాను? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అదే మోడల్ తీసుకుంటాను? లేదు, ఆ లేటెస్ట్ మోడల్ ఏదో తీసుకుంటాను. అంటే నా నెక్స్ట్ సేల్ ఎప్పుడు ఉంది? 5 to 10 years. కానీ అదే మీరు ఒక టూత్ పేస్ట్ బిజినెస్, సోప్ బిజినెస్, డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ బేస్ మీద చేస్తే ప్రతి రోజు అనేది బిజినెస్ అవుతూ ఉంటది. అందుకోసమే మీరు ఈరోజు చూడండి, హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ వీళ్ళది మీరు గూగుల్లో ఈరోజు సెర్చ్ చేయండి, 10,000 కోట్ల బిజినెస్ జరుగుతుంటది సంవత్సరానికి. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. అంటే కంపెనీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే ప్రోడక్ట్స్ అవ్వాలి, ఇంకా అందరికి బిజినెస్ రావాలి అని. సో వీళ్ళు ప్రోడక్ట్స్ ఇలా డిజైన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు మార్కెట్ లో బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా రీసెర్చ్ చేశారు. ఆ మార్కెట్ రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే ట్రెడిషనల్ బిజినెస్ ఎలా నడుస్తుంది, దానికన్నా అడ్వాన్స్ బిజినెస్ ఎలా నడుస్తుంది అని రీసెర్చ్ చేసిన తర్వాత మీకు తెలిసింది ఏంటంటే ఇంతకుముందు మనం ఒక కస్టమర్ ఏం చేసేవాళ్ళు, కస్టమర్ వచ్చేసి ఒక షాప్ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకుంటాడు. షాప్ అతను ఏం చేశారు? రీటైలర్ దగ్గర, రీటైలర్ వచ్చేసి హోల్సేలర్ దగ్గర, హోల్సేలర్ వచ్చేసి సిఎన్ఎఫ్ ఏజెంట్ దగ్గర, సిఎన్ఎఫ్ ఏజెంట్ డీలర్ దగ్గర, డీలర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా దీన్ని అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది ట్రెడిషనల్ బిజినెస్. ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ లో మన కంపెనీ వాళ్ళు ఏం చూసారంటే ఒక ప్రోడక్ట్ వచ్చేసి మనం 100 రూపాయలకి తీసుకుంటున్నాం అంటే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ 30 రూపాయలకి జరుగుతుంది. తర్వాత ఈ 70% అమౌంట్ ఏమైందంటే వీళ్ళు అందరూ వీళ్ళ పర్సంటేజ్ తీసుకుంటున్నారు. చాలా మంచిది కదా. కానీ దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ వచ్చేసి నేను 100 రూపాయలు తీసుకున్నాను, ఇది ఇక్కడ తయారైంది. ఇక్కడ తయారైన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి దీన్ని వెయిట్ పెరిగిందా? దీని క్వాలిటీ ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ఏంటంటే ఇది ఒక చేతి నుంచి ఇంకో చేతి జస్ట్ మారుతుంది, ఇంకా వీళ్ళు మధ్యవర్తులు తీసుకుంటున్నారు, దీని అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. అయితే 2000 వరకు వీళ్ళందరూ కోటీశ్వరులు ఉన్నారు సార్ ఈ మార్కెట్ లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ 2010 లో అడ్వాన్సింగ్ వచ్చిందంటే 2010 లో మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. అయితే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓయో రూమ్స్ ఇవన్నీ ఏంటంటే మొబైల్స్ లో మనకు యాప్స్ ప్రకారంగా ఏం చేస్తున్నారంటే 10 to 15% డిస్కౌంట్ అని వచ్చారండి మార్కెట్ లో. వీళ్ళు ఏం చేశారు, ఈ మార్కెట్ నుంచి మీరు కాకుండా మీరు మా ఫోన్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్. అయితే ఈ ఒక టీ షర్ట్ నేను 1000 రూపాయలు ఇక్కడ తీసుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ నాకు 800 or 850 రూపీస్ కి నాకు దొరుకుతుంది. సో కస్టమర్ ఏమైనా డైవర్ట్ అయ్యారు. ఈ రోజుల్లో కోటీశ్వర్లు ఎవరండి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, రైట్. సో దీనికన్నా అడ్వాన్స్ బిజినెస్ ఏమొచ్చిందంటే 2020లో ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి కస్టమర్ తో రిలేట్ అవుతున్నారు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే మనకు వీళ్ళందరూ అవసరం లేదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మనం డైరెక్ట్ కస్టమర్ తో ఇది ఇస్తారు. ఇంకా కస్టమర్ అప్పుడు ఏమైపోతారంటే ప్రొజ్యూమర్ అవుతారు. ప్రొజ్యూమర్ ఈజ్ ఏ స్మార్ట్ కస్టమర్. అంటే ఈ ప్రొజ్యూమర్ ఏం చేస్తాడంటే అతనే ప్రోడక్ట్స్ తీసుకొని అతనే బిజినెస్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు ఒక మంచి మూవీ చూసారంటే బాహుబలి మూవీ మీకు చాలా నచ్చింది, సూపర్ హిట్ మూవీ. మీరు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ కి చెప్తారు, మీ రిలేటివ్స్ కి చెప్తారు, సూపర్ మూవీ ఉంది అని అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని చూసి వాళ్ళు మూవీకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ
ఫ్రెండ్స్కి చెప్తారు, నీ వల్ల కొన్ని లక్షల బిజినెస్ అయింది, కానీ నీకేమైనా ప్రాఫిట్ వచ్చిందా? జీరో. ఎందుకంటే ఆ మధ్యవర్తులు ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఆన్లైన్ టికెట్స్ వీళ్ళు తినేశారు. మీరు అలాగే ఏదైనా ల్యాండ్ ఏదైనా ఎక్కడైనా అమ్ముతున్నారు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఏంటంటే మనం రిఫర్ చేస్తాం, అంటే మన లైఫ్ లో మనం వేరే వాళ్ళని ఎవ్రీడే కోటీశ్వరులు చేస్తున్నాం. దాన్ని అంటారు వర్బల్ మార్కెటింగ్. మన నోటితో మనం ఏం చెప్తే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ తీసుకుంటారు. సో ఇదే బిజినెస్ మనం మన కోసం చేసుకోవాలి. అంటే రిలయన్స్ కోసం చేసే బిజినెస్ ఇప్పుడు మీకు చూపెడతారు. మీరు పార్ట్ టైం మీరు బిజినెస్ ఎలా బిల్డ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ వీక్ మీరు ఏం చేశారు? మీ వెళ్ళే షాప్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే మీకు ఏం అవసరం లేదు. సో కంపెనీ ఏమమంటారు అంటే మీరు డైరెక్ట్ నా దగ్గర నుంచి నా ప్రొడక్ట్స్ తీసుకోండి, ఆ సర్వీసెస్ తీసుకోండి. ఓకే, అయితే మీకు ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 20 to 40% డిస్కౌంట్ ఉంటుంది. రైట్? అంటే మీరు తీసుకునే మార్కెట్లో పర్సనల్ కేర్ కానీ, హోమ్ కేర్ కానీ, కిచెన్ వేర్ కానీ, సప్లిమెంట్స్ కానీ, వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటున్నారు అవి తీసుకుంటే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ 20 to 40% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీరు బిజినెస్ లో మీరు డైలీ పార్ట్ టైం మీరు 2 hours మీరు చేసే వృత్తి, జాబ్ ఉండని, బిజినెస్ ఉండని, మీరు ఫుల్ టైం చేస్తున్నారు, లేకపోతే వేరే ఏదైనా బిజినెస్ నడుపుతున్నారు, దాంట్లో మీకు తెలిసిన 2 to 4 hours మీరు పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ప్రతి ఒక్కరిని బిజినెస్ లో తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 hours వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు షాప్ వదిలేసి షాప్ బంద్ చేసేసి డైరెక్ట్ ఒకే లైఫ్ కేర్తో స్టార్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏమైతుందంటే మీరు జనవరిలో ఇద్దరిని స్పాన్సర్ చేశారు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు? ఒక ఎగ్జాంపుల్ ప్రకారంగా ఫిబ్రవరిలో 4 అయ్యారు, మార్చ్లో వచ్చేసి 8 మంది, ఏప్రిల్లో వచ్చేసి 16, మేలో వచ్చేసి 32, జూన్లో వచ్చేసి 64, జూలై వచ్చేసి 128, ఆగస్టులో వచ్చేసి 256, సెప్టెంబర్ వచ్చేసి నియర్లీ 500, అక్టోబర్లో నియర్లీ 1000 పీపుల్. సో నియర్లీ ఏంటంటే మీకు ఒక 8 to 10 months లో మీ గ్రూప్ లో ప్రతి ఒక్కరు 1000 మంది, ప్రతి ఒక్కరు ఒక టైం 2 hours పనిచేస్తున్నారు పార్ట్ టైం వాళ్ళ వృత్తిపరంగా. ఓకే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో అటాచ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ లో ఆల్రెడీ తీసుకునే ప్రోడక్ట్ మీరు తీసుకుంటే ఏం లాభం లేదు, మనం ఒకే లైఫ్ కేర్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంది, 40% డిస్కౌంట్ ఉంది. ప్లస్ మనం ఏం చేస్తున్నాం అంటే మన టైం ని డూప్లికేట్ చేసుకున్నాం మనం. సో 1000 people 2 hours పనిచేస్తే నియర్లీ 2000 hours అవుతుంది పర్ డే అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1000 మంది నెలకి ఒక 1000 రూపాయలు మీరు సంపాదిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. అయితే 1000 into 1000 10 lakhs పర్ మంత్ మీరు సంపాదిస్తున్నారండి, పర్ మంత్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు 1 head 2 hands 2 legs తో మీరు లైఫ్ లాంగ్ పని చేస్తే మీకు డబ్బులు అనేది మీరు బిగిలరండి, యావరేజ్ గా ఉంటారు. మనం టీం క్రియేట్ చేసి దాంతోపాటు ఆ టీంతో మనం డూప్లికేషన్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ చేసేది ఇదే. మీరు బాటా తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి, శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్ తీసుకోండి, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది. అదే పరంగా మన ఓకే లైఫ్ కేర్ మనమందరికి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ టైం ఒక బిగ్ కాన్సెప్ట్ మనకు ఇస్తుందండి. దీంట్లో మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏ అవసరం లేదు. జస్ట్ ఇట్ షుడ్ బి 18 years and above. ఏ వర్గాలైనా దీనికి బిజినెస్ చేయవచ్చు. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఎవరు ఇన్వైట్ చేశారు వాళ్ళతో మీరు ఒకసారి కూర్చొని వివరంగా డిస్కస్ చేయండి. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మీకు చూపెడతాను డబ్బులు ఎలా వస్తుంది, ఎలా పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ జస్ట్ మనం డూప్లికేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయ్ మీ బిజినెస్ లో స్టార్ట్ అయ్యానండి. ఓకే, నేను ఏం చేస్తున్నాను, నేను నా ట్రెడిషనల్ మార్కెట్ ని కట్ చేసేసి నేను ఓకే లైఫ్ కేర్ తో నేను జాయిన్ అయిపోయాను. నాకు ప్రతి ప్రోడక్ట్ మీద 20 to 40% ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి వెళ్ళి నేను ఒకటే చెప్తాను, మీరు ప్రతి నెల మీరు సరుకులు తీసుకుంటున్నారు కదా, మీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా అని అడుగుతాను. సో లేదంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే మా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని రిలేటెడ్ మీకు బెనిఫిట్స్ కూడా వస్తుందని నేను డిస్ప్లే ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఫ్యామిలీలో లెటెస్ట్ 1000 rupees మినిమం వాళ్ళు తీసుకుంటున్నారు సరుకులు అనుకోండి. అదే సరుకులు మన దగ్గర నుంచి
తీసుకుంటే నేను 700 to 750 లోపల మీకు దొరుకుతుందని చెప్తాను నేను. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి తెలిసిన లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ పిక్ చేసుకొని నేను ప్రోడక్ట్స్ చూపెడతాను. సో ప్రతి నెల మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని అంటే మీరు మీ పాన్ కార్డ్ ఇస్తే మీకు ఈ 20 to 40% లభిస్తుంది అని మనం కస్టమర్స్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ బిజినెస్ ఆపర్చునిటీ కూడా వాళ్ళు పార్ట్ టైం ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు దాని గురించి చెప్తారు. ఇప్పుడు నేనేం చేశాను, లెఫ్ట్ రైట్ లో లెటెస్ట్ ఒక 2500 బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ వాల్యూమ్. ఈ బిజినెస్ వాల్యూమ్ ఏంటంటే 1 BV ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ 3 to 4 రూపీస్ ఉంటుందండి. నేను ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా తీసుకుంటున్నాను. సో లెఫ్ట్ రైట్ లో నేను స్పాన్సర్ చేశాను. సో లెఫ్ట్ సైడ్ లో నాకు 2500 అయితే బిజినెస్ వాల్యూమ్, ప్లస్ రైట్ లో 2500 బిజినెస్ వాల్యూమ్ అయితే నాకు ఒక యాక్టివ్ బోనస్ పాయింట్ వస్తుంది. దాని వాల్యూ వచ్చేసి నియర్లీ 250 రూపీస్ ఉంటుంది. దాని తర్వాత 250 రూపీస్ ఆల్మోస్ట్ 400 రూపీస్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు కొత్త ఆప్షన్ వచ్చింది, యాక్టివ్ ప్లస్ అని వచ్చింది. ఈ యాక్టివ్ ప్లస్ చేస్తే మీకు నియర్లీ ఇంకా 140 రూపీస్ వరకు ఎక్స్ట్రా వస్తుంది. సో ఇంచుమించు మీకు ఇది కాంబినేషన్ లో మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే బిజినెస్ మీరు 3 నెలలు కంటిన్యూ చేశారనుకోండి, మీకు ఇది 30% ఉంటుంది. వన్ యాక్టివ్ బిజినెస్ పాయింట్ ఈజ్ వర్త్ 30% ఆఫ్ ద కమిషన్ ఇస్తుంది కంపెనీ. దాని తర్వాత వచ్చేసి సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మీకు కన్సిస్టెన్సీ బిజినెస్ పాయింట్ ఉంటుంది. కన్సిస్టెన్సీ బిజినెస్ పాయింట్ వచ్చేసి ఏముంటుందంటే, మీరు ఇదే బిజినెస్ 3 నెలలు కంటిన్యూస్లీ పనిచేస్తున్నారంటే కంపెనీ గుర్తించి ఇంకొక 10% మీకు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అది వచ్చేసి 10% మీకు వస్తుంది. ఓకే, సో అప్పుడు ఈ ఇన్కమ్ ప్లస్ ఈ ఇన్కమ్ రెండు కలిసి వస్తుంది. రైట్, నెక్స్ట్ మనం ఎలా డిఫైన్ చేస్తాం ఈ రోజుల్లో. మనం ఏదైనా చేస్తే మనకు మనీ ఉండాలి, మనీతో పాటు టైం ఉండాలి, టైంతో పాటు మనకు సెక్యూరిటీ అనేది ఉండాలి. ఓకే, ఈ విషయం ఎలా అంటే టైం, మనీ ఇంకా సెక్యూరిటీ ప్రకారంగా నేను మాట్లాడతానండి. ఓకే, సో ఈరోజు మనకు హ్యాపీనెస్ పరంగా మనకు డబ్బులు సంపాదించాలి అని అంటే మనకి 3 లేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మనం ఏం చేస్తున్నాం, మనం ఒక జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, రైట్, లీగల్లీ మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నాం, స్టూడెంట్స్ ఉన్నాం మనం, రైట్. సో చాలా మంది డిఫరెంట్ వర్గాల్లో వాళ్ళు ఏంటంటే లైఫ్ లో మూవ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. కానీ మనం జాబ్ పరంగా చూస్తే జాబ్ వచ్చేసి మనకు ఒక లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ మనకు మనీ అనేది లిమిటెడ్ ఉంది, టైం అనేది కూడా మన దగ్గర లిమిటెడ్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా మన దగ్గర ఉండదు. బిజినెస్ పరంగా చూస్తే స్మాల్ బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళు చిన్న బిజినెస్ వాళ్ళు డైలీ పొద్దు నుంచి సాయంత్రం షట్టర్ ఓపెన్ చేస్తారు, 8 to 10 అవర్స్ పని చేస్తారు, దాని తర్వాత మళ్ళీ వస్తారు. అంటే నేను చెప్పింది ఏంటంటే టైం మనీ అండ్ సెక్యూరిటీ వీళ్ళు ముగ్గురికి ఎందుకు లేదు అని అంటే, మనం ఏదైనా పని చేస్తే అది యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఈ రోజు నేను ఫస్ట్ పొద్దున్న లేసాను, జాబ్కి వెళ్ళాను, నా పని చేసుకున్నాను, మళ్ళీ నేను సాయంత్రం వచ్చాను. ఇలా నేను ఒక నెల చేస్తే నాకు ఒక శాలరీ వస్తుంది. రైట్, బిజినెస్ లో కూడా ఏంటి, మనం పొద్దున్న నిలుస్తాం, మనం షట్టర్ ఓపెన్ చేస్తాం, బిజినెస్ చేసుకుంటాం, సాయంత్రం ఉంటాం. ఏ రోజు ఒకవేళ నా హెల్త్ కానీ లేకపోతే ఏ విషయం కానీ ఒక పర్సన్ ఆ పని చేయకపోతే ఆయన పరిస్థితి ఏంటి, రైట్ అంటే చెప్పేది ఏంటంటే ఆ యాక్టివ్ ఇన్కమ్ అనేది 0 అయిపోతుందండి ఆ టైంలో. అవునా కదా, ఇప్పుడు మొన్న రీసెంట్లీ కరోనా వచ్చింది, ఎంతో మంది జాబ్స్ వెళ్ళిపోయినాయి, చాలా మంది బిజినెస్ క్లోజ్ అయిపోయినాయి, ఇన్కమ్ ఎలా ఉండదండి, 0 కదా. అంటే చెప్పేది ఏంటంటే మనం ఒకటే టైప్ ఆఫ్ ఇన్కమ్ ని మనం చాలా ఇదేయమండి ఇప్పుడు. కానీ మీకు ఒక ఆప్షన్ ఇస్తే దీంతో పాటు మీరు ఒక పార్ట్ టైం మీరు ఓన్ బిజినెస్ సెటప్ చేస్తే మీకు ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో కొంచెం ఓపెన్ మైండ్ తో వినండి సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అనేది మనం వర్క్ చేస్తున్నాం, కానీ ఈ 3 తెచ్చుకున్న వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లో వర్క్ చేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు పని ఒకసారి చేస్తారు, కంటిన్యూస్లీ పని చేస్తారు, కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత వీళ్ళు పని చేయకపోయినా కానీ ఆ డబ్బులు వస్తుంటది, వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ అంటే వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా ఆ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి పెరుగుతూ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసే విధానం ఏంటి, వాళ్ళు సక్సెస్ఫుల్ ఎలా ఉంటారు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో దాని గురించి మీరు కొంచెం ఓపెన్ మైండ్ తో వినండి సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే
మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చూసేది ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ మన కంపెనీ ఏం చూస్తుందంటే అసలు సక్సెస్ఫుల్ పీపుల్ బిజినెస్ ఎలా చేస్తున్నారో వాళ్ళకి మనకి హెల్ప్ చేయాలని ఎలా మనకు ఒక దారి చూపెట్టేది ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసే దారి మనకి ఎలా చేసేది అంటే మన కంపెనీ పేరు వచ్చేసి ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో ఈ ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ ఏం చూసిందనంటే ఇదైతే చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనకు ఇవ్వాలని వచ్చింది. సో దీనికి కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జాబ్ లో ఏం చేస్తున్నారో మనం ఒక ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు టైం ఇంటూ క్వాలిఫికేషన్ ప్రకారంగా ఈ ఫార్ములా పరంగా మనకు డబ్బులు వస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను నా క్వాలిఫికేషన్ వచ్చి MBA, నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 10 years నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే కంపెనీకి వెళ్ళి నేను డైలీ 8 to 10 hours మీ దగ్గర పనిచేస్తాను. నా ఇన్కమ్ నేను సెట్ చేసుకుంటాను. అప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి లెటెస్ట్ 40,000 to 50,000 వస్తుందా, రైట్? సో ఇదే విధంగా ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, ఆయనకున్న దీంతో ఆయన షాప్ ఓపెన్ చేసి ఆయన ఎక్స్పర్టీస్ ఉంటారు ఆ పనిలో, వాళ్ళ బిజినెస్ లో ఎక్స్పర్టీస్ ఉంటారు. వాళ్ళు కూడా 8 to 10 hours వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా లెటెస్ట్ 50 to 60,000 ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ, రైట్? ఇప్పుడు మనం సింగల్ ఉన్నప్పుడు ఈ ఇన్కమ్ చాలా బాగుంటుందండి, రైట్? దాని తర్వాత ఏమవుతుందంటే మన మ్యారేజ్ అవుతుంది, మన ఇన్కమ్స్ కూడా లెటెస్ట్ ఒక 40,000 వస్తుందంటే 20,000 ఇదైపోతుంది, డివైడ్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన పిల్లలు కూడా వస్తే ఆ ఇన్కమ్ ఫర్దర్ 10,000 అని డివైడ్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మన ఖర్చులు పెరిగేసరికి మన ఇన్కమ్ సోర్స్ అంత స్పీడ్ లో పెరుగుతుందా, ఇది పెద్ద క్వశ్చన్. మరి దీని సొల్యూషన్ ఏంటి? అప్పుడు మనం ఏం చేస్తాం, సాధారణంగా కొంచెం ఇంకా ఎక్కువ గంటలు పనిచేద్దామని ట్రై చేస్తాం. కానీ లెటెస్ట్ ఇంకా ఎక్స్ట్రా 10,000 వస్తుంది, ఇంకా సంపాదించాలంటే మరి ఎట్లా? సో ఈ ప్రాబ్లమ్ ని ఓకే లైఫ్ కేర్ గుర్తించి ఏం చేసిందంటే ఒక యూనిక్ బిజినెస్ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేయాలి, వేర్ ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళు బిజినెస్ చేయవచ్చు. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఓన్లీ 5% ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద వరల్డ్. నెక్స్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ 5% ఉంటారు, వాళ్ళు 90% ఆఫ్ ద ఇన్కమ్ సాధిస్తున్నారు. ఎలా? దాని మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ పేరు ఏంటంటే రిలయన్స్ అతను ఏం చేశాడు, చాలా సక్సెస్ఫుల్ పర్సన్, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏం చేస్తున్నాడంటే రిలయన్స్ అతను ఏం చేస్తున్నాడు, మనలాంటి జాబ్ వాళ్ళని తీసుకుంటున్నాడు. ఇన్కమ్ ఇస్ ఆల్సో టైం ఇంటూ క్వాలిఫికేషన్ పరంగా నేను ఐటీ ఫీల్డ్ లో కాబట్టి నన్ను తీసుకుంటున్నారు, నా గంటలు తీసుకుంటున్నారు. ఇలా ఆయన ఏం చేస్తున్నాడంటే 1000 మందిని ఇలా బిజినెస్ లో తీసుకున్నాడు. సో 1000 మంది ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు 10 గంటలు పనిచేస్తున్నారు. నాలాంటి వాళ్ళు అందరు జాబ్ హోల్డర్స్, వాళ్ళది టైం కొనేసారు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 1000 మంది ప్రతి ఒక్కరు 10 గంటలు పనిచేస్తే ఎన్ని గంటలు పని జరుగుతుంది సార్? 10,000 hours per day, అంటే 10,000 గంటలు ఒక రోజు పని జరుగుతుంది. అదే నేను ఇండివిజువల్లీ ఒక తల 2 కాళ్ళతో వర్క్ చేస్తే ఎన్ని గంటలు? 8 నుంచి 10 గంటలు. సో ఈయన ఏం చేశారంటే గంటలు పే చేశారు. ఇప్పుడు డబ్బులు చూడండి, 1000 మంది ప్రతి ఒక్కరు ఒక 1000 రూపాయలు అంత ప్రాఫిట్ ఇస్తుండొచ్చు కదా. సో లెటర్స్ ఇప్పుడు మనం చూస్తే 10 లక్షలు ప్రతి రోజు సంపాదిస్తున్నారు రిలయన్స్. నాట్ ఓన్లీ రిలయన్స్ అండి, టాటా, బిర్లా, వీళ్ళందరూ చేసే పనులు. కానీ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఇలాంటి బిజినెస్ మనం ఎలా చేయొచ్చు? వీళ్ళైతే లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రైట్? సో అక్కడే ఓకే లైఫ్ కేర్ వచ్చిందండి. ఓకే లైఫ్ కేర్ ఏం చెప్తుందంటే వారి బిజినెస్ మోడల్ ని చూసారు, ఇది చాలా మంచిది, ఇది నార్త్ ఇండియాలో అయితే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, సౌత్ ఇండియాలో వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్, ఇది హైదరాబాద్ లో కూడా వచ్చేసి సికింద్రాబాద్, హైదరాబాద్ లో కూడా ఫర్దర్ వచ్చేసి ఒక పంజాగుట్ట, ఇంకోటి హ్యాబిట్స్. సో ఇలా ఏంటంటే వీళ్ళు ఇలా నెట్వర్క్ పెద్ద నెట్వర్క్స్ ఫామ్ చేస్తున్నారు సార్ వీళ్ళు ఇలా. ఇప్పుడు ఈ 1000 మందిలో లెటెస్ట్ ఒక 10 అవుట్లెట్స్ పని చేయకపోతే ఏమైనా ఫరక్ పడుతుంది ఆయనకి?
అంటే ఇన్కమ్ అనేది పర్మనెంట్ కదా, రేపు వీళ్ళ పేరెంట్స్ ఎవరికి లైఫ్లో ఏమైనా అయితే బిజినెస్ నడుస్తుంది సార్. సో ఈ కాన్సెప్ట్ ని ఓకే లైఫ్ కేర్ వాళ్ళు చూసారు. ఇది చాలా మంచి బిజినెస్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు దీంట్లో చాలా సక్సెస్ఫుల్ ఉన్నారు. కానీ దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇలాంటి బిజినెస్ చేయాలంటే మన దగ్గర పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అది మన దగ్గర ఉందా? లేదు. సరే, ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసాము, మనం ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. ఏదైనా గ్యారెంటీ ఉందండి? సరే, మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ప్రాఫిట్ కూడా మీరు గెయిన్ చేస్తున్నారు. రేపు మీ పక్కన ఇంకోతను సేమ్ కాంపిటీటర్ వచ్చేస్తే మీరు అందరినీ క్లోజ్ చేయగలుగుతారా అనే షాప్? లేదు. సరే, నెక్స్ట్ ఏమంటే మనం వెళ్ళాము మనీ సంపాదించడానికి. ఇక్కడ మన కాంపిటీషన్ ఏంటి? స్ట్రెస్, టెన్షన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ కి ఆప్ట్ చేయరు. 90% ఆఫ్ ద పీపుల్ ఆప్ట్ చేయరు. అది ఓకే లైఫ్ కేర్ గ్రహించిన తర్వాత ఏం చేస్తారంటే, నేను ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను. ఓకే లైఫ్ కేర్ కంపెనీ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను. ఓకే, సో వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఏ బిజినెస్ చేయాలి? మనం టీవీ బిజినెస్ చేస్తే బాగుంటుందా, టూత్పేస్ట్ బిజినెస్ చేస్తే బాగుంటుంది సార్? టూత్పేస్ట్ బిజినెస్. ఎందుకు? కరోనాలో మనకు తెలిసింది టీవీ బిజినెస్ నడిచిందా, టూత్పేస్ట్ బిజినెస్. అంటే ఏ బిజినెస్ అయినా చేస్తే దాంట్లో ప్రోడక్ట్స్ ఎలాంటివి ఉండాలంటే నిత్యావసరాలమైన ప్రోడక్ట్స్ ఉండాలి, డైలీ అమ్మబడే ప్రోడక్ట్స్. రైట్. ఇప్పుడు నేను టీవీ తీసుకోవడానికి ఒక షోరూమ్ వెళ్ళానండి, నేను ఇప్పుడు తీసుకుంటాను. మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాను? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అదే మోడల్ తీసుకుంటాను? లేదు. ఆ లేటెస్ట్ మోడల్ ఏదో తీసుకుంటాను. అంటే నా నెక్స్ట్ సేల్ ఎప్పుడు ఉంది? 5 to 10 years. కానీ అదే నేను ఒక టూత్ పేస్ట్ బిజినెస్, సోప్ బిజినెస్, డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ బేస్ మీద చేస్తే ప్రతి రోజు అనేది బిజినెస్ అవుతూ ఉంటుంది. అందుకోసమే మీరు ఈరోజు చూడండి, హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, వీళ్ళది మీరు గూగుల్లో ఈరోజు సెర్చ్ చేయండి, 10,000 కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది సంవత్సరానికి. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. అంటే కంపెనీ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే ప్రోడక్ట్స్ అవ్వాలి, ఇంకా అందరికి బిజినెస్ రావాలి అని. సో వీళ్ళు ప్రోడక్ట్స్ ఇలా డిజైన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అసలు మార్కెట్లో బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా రీసెర్చ్ చేశారు. ఆ మార్కెట్ రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే, ట్రెడిషనల్ బిజినెస్ ఎలా నడుస్తుంది, దానికన్నా అడ్వాన్స్ బిజినెస్ ఎలా నడుస్తుంది అని రీసెర్చ్ చేసిన తర్వాత మీకు తెలిసింది ఏంటంటే, ఇంతకుముందు మనం ఒక కస్టమర్ ఏం చేసేవాళ్ళు, కస్టమర్ వచ్చేసి ఒక షాప్ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకుంటాడు. షాప్ అతను ఏం చేశారు? రిటైలర్ దగ్గర, రిటైలర్ వచ్చేసి హోల్సేలర్ దగ్గర, హోల్సేలర్ వచ్చేసి సిఎన్ఎఫ్ ఏజెంట్ దగ్గర, సిఎన్ఎఫ్ ఏజెంట్ డీలర్ దగ్గర, డీలర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా దీన్ని అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది ట్రెడిషనల్ బిజినెస్ సార్. ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ లో మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ప్రోడక్ట్ వచ్చేసి మనం 100 రూపాయలకి తీసుకుంటున్నాం అంటే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ 30 రూపాయలకి జరుగుతుంది. తర్వాత ఈ 70% అమౌంట్ ఏమంటే వీళ్ళు అందరూ వీళ్ళు పర్సంటేజ్ తీసుకుంటున్నారు. చాలా మంచిది కదా. కానీ దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ వచ్చేసి నేను 100 రూపాయలు తీసుకున్నాను, ఇది ఇక్కడ తయారైంది. ఇక్కడ తయారైన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి దీన్ని వెయిట్ పెరిగిందా? దీని క్వాలిటీ ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ఏంటంటే, ఇది ఒక చేతి నుంచి ఇంకో చేతి జస్ట్ మారుతుంది, ఇంకా వీళ్ళు మధ్యవర్తులు తీసుకుంటున్నారు, దీని అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. అయితే 2000 వరకు వీళ్ళందరూ కోటీశ్వరులు ఉన్నారు సార్ ఈ మార్కెట్ లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ 2010లో అడ్వాన్సింగ్ వచ్చిందంటే, 2010లో మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. అయితే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓయో రూమ్స్ ఇవన్నీ ఏంటంటే మొబైల్స్ లో మనకు యాప్స్ ప్రకారంగా ఏం చేస్తున్నారంటే 10 to 15% డిస్కౌంట్ అని వచ్చారండి మార్కెట్ లో. వీళ్ళు ఏం చేశారు, ఈ మార్కెట్ నుంచి మీరు కాకుండా మీరు మా ఫోన్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్. అయితే ఈ ఒక టీ షర్ట్ నేను 1000 రూపాయలు ఇక్కడ తీసుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ నాకు 800 or 850 రూపీస్ కి నాకు దొరుకుతుంది. సో కస్టమర్ ఏమైనా డైవర్ట్ అయ్యారు. ఈ రోజుల్లో కోటీశ్వర్లు ఎవరండి? అమెజాన్,
ఫ్లిప్కార్ట్, ఎస్ రైట్? సో దీనికన్నా అడ్వాన్స్ బిజినెస్ ఏమొచ్చిందంటే 2020లో ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి కస్టమర్తో రిలేట్ అవుతున్నారు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే మనకు వీళ్ళందరూ అవసరం లేదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మనం డైరెక్ట్ కస్టమర్తో ఇది ఇస్తారు. ఇంకా కస్టమర్ ఇప్పుడు ఏమైపోతారంటే ప్రొజ్యూమర్ అవుతారు. ప్రొజ్యూమర్ ఈజ్ ఎ స్మార్ట్ కస్టమర్. అంటే ఈ ప్రొజ్యూమర్ ఏం చేస్తాడంటే అతనే ప్రోడక్ట్స్ తీసుకొని అతనే బిజినెస్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు ఒక మంచి మూవీ చూసారంటే బాహుబలి మూవీ మీకు చాలా నచ్చింది, సూపర్ హిట్ మూవీ. మీరు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ కి చెప్తారు, మీ రిలేటివ్స్ కి చెప్తారు, సూపర్ మూవీ ఉంది అని అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని చూసి వాళ్ళు మూవీకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు. మీ వల్ల కొన్ని లక్షల బిజినెస్ అయింది, కానీ మీకేమైనా ప్రాఫిట్ వచ్చిందా? జీరో. ఎందుకంటే ఆ మధ్యవర్తులు ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఆన్లైన్ టికెట్స్ మీరు తినేశారు. మీరు అలాగే ఏదైనా ల్యాండ్ ఎక్కడైనా అమ్ముతున్నారు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఏంటంటే మనం రిఫర్ చేస్తాం. అంటే మన లైఫ్ లో మనం వేరే వాళ్ళని ఎవ్రీడే కోటీశ్వరులు చేస్తున్నాం. దాన్ని అంటారు వర్బల్ మార్కెటింగ్. మన నోటితో మనం ఏం చెప్తే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ తీసుకుంటారు. సో ఇదే బిజినెస్ మనం మన కోసం చేసుకోవాలి. అంటే రిలయన్స్ అతను చేసే బిజినెస్ ఇప్పుడు మీకు చూపెడతారు. మీరు పార్ట్ టైం మీరు బిజినెస్ ఎలా బిల్డ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేశారు? మీ వెళ్ళే షాప్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే మీకు ఏం అవసరం లేదు. సో కంపెనీ ఏమంటారంటే మీరు డైరెక్ట్ నా దగ్గర నుంచి నా ప్రొడక్ట్స్ తీసుకోండి, ఆ సర్వీసెస్ తీసుకోండి. ఓకే, అయితే మీకు ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 20 to 40% డిస్కౌంట్ ఉంటుంది, రైట్? అంటే మీరు తీసుకునే మార్కెట్లో పర్సనల్ కేర్ కానీ, హోమ్ కేర్ కానీ, కిచెన్ వేర్ కానీ, సప్లిమెంట్స్ కానీ, వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటున్నారు అవి తీసుకుంటే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ 20 to 40% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీరు బిజినెస్ లో మీరు డైలీ పార్ట్ టైం మీరు 2 hours మీరు చేసే వృత్తి, జాబ్ ఉండని, బిజినెస్ ఉండని, మీరు ఫుల్ టైం చేస్తున్నారు, లేకపోతే వేరే ఏదైనా బిజినెస్ నడుపుతున్నారు, దాంట్లో మీకు తెలిసిన 2 to 4 hours మీరు పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ప్రతి ఒక్కరిని బిజినెస్ తో తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 hours వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు షాప్ వదిలేసి షాప్ బంద్ చేసేసి డైరెక్ట్ స్టార్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే మీరు జనవరిలో ఇద్దరిని స్పాన్సర్ చేశారు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు? ఒక ఎగ్జాంపుల్ ప్రకారంగా ఫిబ్రవరిలో 4 అయ్యారు, మార్చ్లో వచ్చేసి 8 మంది, ఏప్రిల్లో వచ్చేసి 16, మేలో వచ్చేసి 32, జూన్లో వచ్చేసి 64, జూలై వచ్చేసి 128, ఆగస్టులో వచ్చేసి 256, సెప్టెంబర్ వచ్చేసి నియర్లీ 500, అక్టోబర్లో నియర్లీ 1000 పీపుల్. సో నియర్లీ ఏంటంటే మీకు ఒక 8 to 10 months లో మీ గ్రూప్ లో ప్రతి ఒక్కరు 1000 మంది, ప్రతి ఒక్కరు ఒక టైం 2 hours పనిచేస్తున్నారు పార్ట్ టైం వాళ్ళ వృత్తిపరంగా. ఓకే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో అటాచ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ లో ఆల్రెడీ తీసుకునే ప్రోడక్ట్ మీరు తీసుకుంటే ఏం లాభం లేదు, మనం ఒకే లైఫ్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంది, 40% డిస్కౌంట్ ఉంది, ప్లస్ మనం ఏం చేస్తున్నాం అంటే మన టైం ని డూప్లికేట్ చేసుకున్నాం మనం. సో 1000 people 2 hours పనిచేస్తే నియర్లీ 2000 hours అవుతుంది పర్ డే అంటున్నాండి. నెక్స్ట్ వచ్చేసి 1000 మంది నెలకి ఒక 1000 రూపాయలు మీరు సంపాదిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. అయితే 1000 into 1000 10 lakhs పర్ మంత్ మీరు సంపాదిస్తున్నారండి, పర్ మంత్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు 1 head 2 hands 2 legs తో మీరు లైఫ్ లాంగ్ పని చేస్తే మీకు డబ్బులు అనేది మీరు బిగిలరండి, యావరేజ్ గా ఉంటారు. మనం టీం క్రియేట్ చేసి దాంతోపాటు ఆ టీంతో మనం డూప్లికేషన్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ చేసేది ఇది. మీరు బాటా తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి, శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్ తీసుకోండి, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది. అదే పరంగా మన ఓకే లైఫ్ కేర్ మనమందరికి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ టైం ఒక బిగ్ కాన్సెప్ట్ మనకు ఇస్తుందండి. దీంట్లో మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏ అవసరం లేదు. జస్ట్ ఇట్ షుడ్ బి 18 years అండ్ అబౌవ్. ఏ వర్గాలైనా దీనికి బిజినెస్ చేయవచ్చు. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఎవరు ఇన్వైట్ చేశారు,
వాళ్ళతో మీరు ఒకసారి కూర్చొని వివరంగా డిస్కస్ చేయండి. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మీకు చూపెడతాను మీకు డబ్బులు ఎలా వస్తుంది, ఎలా పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ జస్ట్ మనం డూప్లికేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయ్ మీ బిజినెస్ స్టార్ట్ అయ్యానండి. ఓకే, నేను ఏం చేస్తున్నాను, నేను నా ట్రెడిషనల్ మార్కెట్ ని కట్ చేసేసి నేను ఓకే లైఫ్ కేర్తో నేను జాయిన్ అయిపోయాను. నాకు ప్రతి ప్రోడక్ట్ మీద 20 to 40% ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వెళ్ళి నేను ఒకటే చెప్తాను, మీరు ప్రతి నెల మీరు సరుకులు తీసుకుంటున్నారు కదా, మీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా అని అడుగుతాను. సో లేదంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే మా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని రిలేటెడ్ మీకు బెనిఫిట్స్ కూడా వస్తుందని నేను డిస్ప్లే ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఫ్యామిలీలో లెటెస్ట్ 1000 రూపీస్ మినిమం వాళ్ళు తీసుకుంటున్నారు సరుకులు అనుకోండి. అదే సరుకులు మన దగ్గర నుంచి తీసుకుంటే నేను 700 to 750 లోపల మీకు దొరుకుతుందని చెప్తాను నేను. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి తెలిసిన లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ పిక్ చేసుకొని నేను ప్రోడక్ట్స్ చూపెడతాను. సో ప్రతి నెల మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని అంటే మీరు మీ పాన్ కార్డ్ ఇస్తే మీకు ఈ 20 to 40% లభిస్తుంది అని మనం కస్టమర్స్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ బిజినెస్ ఆపర్చునిటీలో వాళ్ళు పార్ట్ టైం ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు దాని గురించి చెప్తారు. ఇప్పుడు నేనేం చేశాను, లెఫ్ట్ రైట్ లో లెటెస్ట్ ఒక 2500 బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ వాల్యూమ్. ఈ బిజినెస్ వాల్యూమ్ ఏంటంటే 1 BV is equals to approximately 3 to 4 rupees ఉంటుందండి. నేను ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా తీసుకుంటున్నాను. సో లెఫ్ట్ రైట్ లో నేను స్పాన్సర్ చేశాను. సో లెఫ్ట్ సైడ్ లో నాకు 2500 అయితే బిజినెస్ వాల్యూమ్ ప్లస్ రైట్ లో 2500 బిజినెస్ వాల్యూమ్ అయితే నాకు ఒక యాక్టివ్ బోనస్ పాయింట్ వస్తుంది. దాని వాల్యూ వచ్చేసి నియర్లీ 250 రూపీస్ ఉంటుంది. దాని తర్వాత 250 రూపీస్ తో ఆల్మోస్ట్ 400 రూపీస్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు కొత్త ఆప్షన్ వచ్చింది, యాక్టివ్ ప్లస్ అని వచ్చింది. ఈ యాక్టివ్ ప్లస్ చేస్తే మీకు నియర్లీ ఇంకా 140 రూపీస్ వరకు ఎక్స్ట్రా వస్తుంది. సో ఇంచుమించు మీకు ఇది కాంబినేషన్ లో మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే బిజినెస్ మీరు 3 నెలలు కంటిన్యూ చేశారనుకోండి, మీకు ఇది 30% ఉంటుంది. వన్ యాక్టివ్ బిజినెస్ పాయింట్ ఈజ్ 30% ఆఫ్ ద కమిషన్ ఇస్తుంది కంపెనీ. దాని తర్వాత వచ్చేసి సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మీకు కన్సిస్టెన్సీ బిజినెస్ పాయింట్ ఉంటుంది. కన్సిస్టెన్సీ బిజినెస్ పాయింట్ వచ్చేసి ఏముంటుందంటే మీరు ఇదే బిజినెస్ 3 నెలలు కంటిన్యూస్లీ పనిచేస్తున్నారంటే కంపెనీ గుర్తించి ఇంకొక 10% మీకు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అది వచ్చేసి 10% మీకు వస్తుంది. ఓకే, సో అప్పుడు ఈ ఇన్కమ్ ప్లస్ ఇన్కమ్ రెండు కలిసి వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇదే బిజినెస్ మీరు సంపాదిస్తున్నారు 50,000 నుంచి నాకు 10%. ఇలా మనం డైరెక్ట్ ఎంతమంది స్పాన్సర్ చేస్తామో అంతమంది నుంచి మనకు కంటిన్యూస్లీ బోనస్ వస్తూనే ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద బిజినెస్ ప్లాన్ అండి. దీనికి మొత్తం మీకు వివరంగా చెప్పడానికి మీరు ఎవరు ఇన్వైట్ చేస్తారు వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. అది దీనికి ఎలా నడుస్తుంది ఏంటనేది స్ట్రక్చర్ మొత్తం చూడండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీ అప్లయన్స్ తో డిస్కస్ చేయండి, క్లియర్ చేసుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ with this back to the host. Okay, thank you very much. Back to the host. super बहुत बढ़िया. థ్యాంక్ యూ విజయ్ భయ్యా, ఇది మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో గట్టిగా క్లాప్ చేయండి. సూపర్ बढ़िया. तो नेक्स्ट अब इतना बढ़िया प्रेजेंटेशन रहा. कंपनी के 4 साल हो चुके हैं और बढ़िया से बढ़िया हम लोग को सहूलियत पे सहूलियत मिलते जा रही है. और आज की डेट में 150 के आसपास 150 के आसपास हमारे पास प्रोडक्ट है. अभी इस साल लगभग 400 प्रोडक्ट होने वाले हैं. यस बस सुपरमार्केट यानी कि आज हमारी जो ट्रेडिशनल मार्केटिंग जो है, तो जो अभी तक तकरीबन 6 महीने के अंदर 6 मंथ के अंदर तकरीबन बहुत बड़ा रेंज आने वाला है. ओके, ठीक है. तो अभी देखिए, अभी जैसे CNC के बारे में बताया जा रहा, ये जो आपको बताया जा रहा, अगर आप 2000 का 6 मंथ कंटिन्यू प्रोडक्ट लेते हैं तो आपको कंपनी की तरफ से 7वें महीने में 7th मंथ में आपको कंपनी 2000 का प्रोडक्ट फ्री देती है. ओके, इसी के बाद में यहीं पर 5000 का अगर आप प्रोडक्ट 6 मंथ कंटिन्यू लेते हैं तो 7वें महीने में, दोस्तों ध्यान दीजिएगा, 7वें महीने में फिर मैं बता रहा हूं, 7वें महीने में यही चीज आपको 10,000 रुपए का प्रोडक्ट
फ्री मिलेगा। Yes. बढ़िया। Yes. हिंदुस्तान का रिकॉर्ड है, हिंदुस्तान में किसी भी नेटवर्क मार्केटिंग डायरेक्ट सेलिंग में इस तरह से CNC ऑफर, कंसल्टेंसी ऑफर किसी ने नहीं दिया। आज डीके सारंग जी ने बहुत बढ़िया अवसर दिया। तो दोस्तों ध्यान दीजिएगा, 2000 6 महीने करते तो 2000 मिलेंगे, 7वें महीने फ्री, और 5000 रुपए अगर 6 महीने कंटिन्यू लेते तो 7वें महीने में 10,000 का प्रोडक्ट हमको फ्री मिलेगा। ओके, तो ये ध्यान दीजिएगा और सारे लोगों को CNC ऑफर में आना है। ओके, सो बढ़िया लेके चलते हैं। थैंक यू दोस्तों। वेलकम टू यूट्यूब चैनल टीम है सिंह नेटवर्क मार्केटिंग। दोस्तों इस चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए, शेयर कीजिए, बेल आइकॉन को दबाइए दोस्तों। इस चैनल के साथ जुड़े रहिए दोस्तों। ओके।